మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ఆ రూట్ కెనాల్ అంటే ఏంటి? రూట్ కెనాల్ అసలు ఏ సమస్య వస్తే రూట్ కెనాల్ వరకు వెళ్తారు? అసలు రూట్ కెనాల్ చేయడం వల్ల లాభాలు ఏంటి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని ఆర్సిటీ అని కూడా అంటూ ఉంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈ రోజుల్లో చాలా సర్వసాధారణంగా అందరూ కూడా చేయించుకుంటున్నటువంటి ట్రీట్మెంట్. రూట్ కెనాల్ అంటే అసలు ఎందుకు చేస్తారు అని తెలుసుకోవాలి అంటే, రూట్ కెనాల్ చాలా మందికి టూత్ విరిగిపోయినా చేస్తారు, లేదు అంటే టూత్కి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చేస్తారు, లేదు పుచ్చుతో ఇన్ఫెక్షన్ వస్తుంది కొందరికి, లేదంటే చిగురు నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళినా కూడా రూట్ కెనాల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి? రూట్ కెనాల్ అంటే టూత్కి 3 లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ ఎనామెల్, డెంటిన్ అండ్ పల్ప్. పల్ప్ అంటే మన టూత్కి సప్లై చేస్తున్నటువంటి నర్వ్ సప్లై అనమాట. అందులో నర్వ్ టిష్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కేరీస్ అనేది నర్వ్ టిష్యూ వరకు ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మన పేషెంట్కి చాలా పెయిన్ వస్తుంది. పన్ను తీయకుండా రూట్ కెనాల్ చేసి ఆ టూత్ని సేవ్ చేస్తామన్నమాట. అంటే ఆ నరం టిష్యూని మొత్తం తీసేసి అందులో గట్టపచ్చ అని ఒక మెటీరియల్ ఉంటుంది, అది పెట్టి సీల్ చేసి దానిపైన మనం క్రౌన్ వేస్తూ ఉంటాం. కానీ కొందరు పేషెంట్స్ ఏమంటారంటే, మేడం క్రౌన్ అనేది మ్యాండేటరీయా అని అడుగుతూ ఉంటారు. క్రౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం రూట్ కెనాల్ చేసిన తర్వాత టూత్ అంతా కూడా బ్రిటిల్గా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఎండిపోయిన గడ్డి ఏ విధంగా ఉంటుందో అంత బ్రిటిల్గా ఉంటుంది అనమాట మన టూత్. సో కన్ఫామ్గా మనము క్రౌన్ వేసుకుంటే ఫోర్సెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆ టూత్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. పంటి సమస్య రాగానే మ్యాక్సిమం అందరికీ ఎక్కువగా వచ్చేవి పుచ్చిపళ్ళు, పాడైపోవడం అన్నీ జరుగుతుంటాయి. సో చాలామందికి దంతాలు కూడా ప్రాబ్లం వస్తుంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో చాలామంది డాక్టర్లు రిమూవ్ చేయని అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. సో నిజంగా అలాగా పైదంతాలు తీసేటప్పుడు వాటి వల్ల ఏమైనా కంటి నరాలు కానీ లేదంటే ఐకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయంటారా? పన్ను తీయడం వల్ల కన్ను ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలామంది అడిగే క్వశ్చన్ అండి. ఇది ఎవరైనా కూడా అప్పర్ టీత్ ఎక్స్ట్రాక్షన్కి వస్తే చాలా కామన్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మేడం గారు, మీరు పైన పన్ను తీస్తున్నారు కదా, మా ఐసైట్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా, లేకపోతే ఐసైట్ ఏమన్నా తగ్గుతుందా, లేదంటే కన్నుకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. కానీ అది ఒక మూఢనమ్మకం వంటిదండి. అంటే దాన్ని టెబూస్ అండ్ డెంటిస్ట్రీ అని అంటాం అనమాట. అసలు పన్నుకి ఎటువంటి కూడా సంబంధం లేదు. మన పై పన్ను ఉండేది మ్యాక్సిల్లాలో, మన కన్ను ఉండేది ఆర్బిటల్ బోన్ దగ్గర. అండ్ దానికి సప్లై చేసే నర్వ్ వేరు, అండ్ మ్యాక్సిలరీ టీత్కి సప్లై చేసేటువంటి నర్వ్ వేరు. సో ఎటువంటి కనెక్షన్ ఉండదు. కాకపోతే ఇది ఎలా వచ్చింది అంటే, చాలా ఓల్డెన్ డేస్లో అనమాట, ఒక 40-50 years బ్యాక్ డెంటిస్ట్ ఉండేవారు కాదు. స్పెసిఫిక్గా టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఫోర్సెప్ అని ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే, అండ్ జనాలు వెళ్ళడానికి కూడా భయపడేవారు. సో వాళ్ళు అలాగా వదిలేసి ఆ కన్ను దగ్గర పన్ను ఇన్ఫెక్షన్ ఉంటుంది కదండి, అదంతా కూడా మన సైనస్ స్పేసెస్ ఉంటాయి కదా, ఆ స్పేసెస్లోకి వెళ్ళిపోయి ఆ ఇన్ఫెక్షన్ కన్ను వరకు చేరి చాలా వాపు వచ్చేసి అలా అయ్యేదన్నమాట. అప్పుడు కూడా వచ్చేవారు కాదు. అలా ఉండి డెత్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఏంటంటే పన్ను వల్ల ఐ ఇన్ఫెక్ట్ అవుతుందేమో, పన్ను అప్పర్ టీత్ తీయడం వల్ల ఐ ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నటువంటి మూఢనమ్మకం వచ్చింది. కానీ అటువంటిది ఏది కూడా సంబంధం లేదండి. దానికి సప్లై చేసే నర్వ్ వేరు, పన్నుకు సప్లై చేసే నర్వ్ వేరు. కాబట్టి మీరు చక్కగా వచ్చి మీ డెంటిస్ట్ చెప్తే పన్ను తీయించుకొని మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. పంటి నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక, లేదంటే పన్ను ట్రీట్మెంట్ చేయించుకుందాం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాక, డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎక్కువ మందికి ఆ సిచ్యువేషన్స్ ప్రకారం సజెస్ట్ చేసేది ఆర్టిఫిషియల్ టీత్ అయితే కొంతమంది పెడుతూ ఉంటారు. సో ఇటువంటి ఆర్టిఫిషియల్ టీత్స్ అది అసలు వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఒక్కసారి చెప్పగలరా? ఇప్పుడు టూత్ ఎప్పుడైనా కూడా తీసేసిన తర్వాత, ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత, ఎక్స్ట్రాక్షన్ సైట్లో మనం టూత్ రిప్లేస్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోస్టీరియర్, ఒకవేళ వెనకటి భాగం పన్ను అనుకోండి, మనం తినడానికి అది అవసరం పడుతుంది కాబట్టి మనకు అది కంపల్సరీగా ఉండాలి. ముందు భాగం పన్ను అనుకోండి, మనం చూస్తే ఇస్థెటికల్ అపియరెన్స్ మనకి ప్లీజింగ్గా ఉండాలి. అంటే మనం చూసిన వెంటనే బాగుంది అన్నట్టుగా అనిపించాలి. కాబట్టి మనకి ఫ్రంట్ టీత్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఫేషియల్ ఫీచర్స్లో. అండ్ కాబట్టి ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే చాలామంది అడ్వాన్స్డ్ టెక్నిక్స్తోని మనం వెనీర్స్ పెడతాము, లేదు అంటే ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్, అంటే ఫిక్స్డ్గా ఉన్నటువంటి పళ్ళు
పెడుతుంటాము, కంప్లీట్ డెంచర్స్ ఇస్తాము, రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటే తీసి పెట్టుకునే అటువంటి పళ్ళు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మన ఏదైతే పన్ను లేకుండా ఉంటుందో అక్కడ రిప్లేస్ చేయడానికి అండ్ మనకు తినడానికి మాట్లాడడానికి అవి ఉపయోగపడుతుంటాయి. కానీ వీటి వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు మనం ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్ పెట్టుకున్నప్పుడు ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే బ్రిడ్జ్ లాగా వస్తుంది అనమాట. ఒక పన్ను లేకపోతే పక్కన 2 పళ్ళు కూడా మనం ట్రిమ్ చేసి వాటికి మనం తొడుగు లాంటి క్రౌన్స్ పెడతాం అనమాట. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక పన్నుకి బదులు పక్కన 2 పళ్ళు కూడా మనము ట్రిమ్ చేయడం వల్ల రెడ్యూస్ చేస్తాం అనమాట. కొంచెం క్రౌన్ కటింగ్ అంటాం చేసి దానిపైన తొడుగు పెట్టడం వల్ల ఒక 6-7 ఇయర్స్ తర్వాత పన్నుకి సెన్సిటివిటీ రావడం అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు అయినా మనం ఈ క్రౌన్ ఈ బ్రిడ్జ్ అంతా రిమూవ్ చేసి రూట్ కెనాల్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒక డిసడ్వాంటేజ్ ఎఫ్పిడిస్తో. కానీ ఫంక్షనింగ్ మాత్రం చాలా బాగుంటుంది కంపేర్ టు రిమూవబుల్ వన్స్. అదేవిధంగా మనం ఇంప్లాంట్స్, ఈ రోజుల్లో ఇంప్లాంట్స్ అనేది చాలా కామన్గా మారిపోయింది. అంటే ఇంప్లాంట్స్ వల్ల మనం పక్కటి తేదీ కూడా డిస్టర్బ్ చేయము. స్క్రూ లాంటి మెటీరియల్ని మనం బోన్లోకి పెట్టి బోన్లో ప్లేస్ చేసి అది ఆస్టియో ఇంటిగ్రేట్ అంటే బోన్తో పాటు కూడినంత వరకు మనం వెయిట్ చేసి దానిపైన మనం క్రౌన్ అనేది ఇస్తాము. ఇది మన లైఫ్ టైం ఉండేటువంటిది. ఇది చాలామంది కొంచెం ప్రైస్ ఎక్కువ అని కాంప్రమైజ్ అవుతారు. బట్ ఇంప్లాంట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ రిప్లేస్మెంట్ ఆఫ్ టూత్. తర్వాత పళ్ళు అస్సలు లేని వారిలో కూడా మనం పళ్ళు పెడుతుంటాం. లైక్ కంప్లీట్ డెంచర్ అంటాం, అంటే తీసి పెట్టుకునే పళ్ళు సెట్లు అనమాట. లేదంటే కొన్ని పళ్ళు లేకపోతే కూడా దానికి కూడా రిమూవబుల్ మనం పెడుతూ ఉంటాము. అది ఏంటంటే డైలీ తీసి వాటర్లో వేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి అండ్ దానికి అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. లైక్ 1 month to 1.5 months పడుతూ ఉంటుంది. కాబట్టి అదొకటి డిసడ్వాంటేజ్. కానీ దాని ఫంక్షన్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ నన్ను అడిగిన మంచి క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.